నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పార్టీ కండువా కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించిన సీఎం వైఎస్ జగన్. వైసీపీ శ్రేణుల మధ్య ఘనంగా జరిగిన తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు. వందలాదిగా తరలివచ్చి అవినాష్కు శుభాకాంక్షలు తెలియజేసిన అభిమానులు, దేవినేని అనుచరులు. వైసీపీ యువనేత దేవినేని అవినాష్ జన్మదినం సందర్భంగా నగర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు. పేదలకు అన్న వితరణ, బట్టలు పంపిణీ చేసిన వైసీపీ నాయకులు. ప్రజా సమస్యలపై బోండా ఉమాకు చిత్తశుద్ధి లేదన్న వైసీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నట్లు స్పష్టం. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి జగన్ను ముద్రగడ పద్మనాభం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ మేరకు సీఎం జగన్ వారికి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాపు సామాజిక వర్గ అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం జగన్ కృషిని పురస్కరించుకొని కాపు నేత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీకి మద్దతిచ్చి కాపుల ఆకాంక్షలు నెరవేరేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవినేని అభిమానులు, పార్టీ శ్రేణులు వందలాదిగా తరలివచ్చి అవినాష్కు శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు కార్పొరేటర్లు, నాయకులు తమ అనుచరులతో కలిసి దేవినేని అవినాష్తో కేక్ కట్ చేపించి శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులతో దేవినేని అవినాష్ నిండు నూరేళ్లు జీవించాలని వారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు శుక్రవారం నాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో అట్టహాసంగా సాగాయి. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ అనుచరులు, అభిమానులు, వైసీపీ శ్రేణులు వందలాదిగా తరలివచ్చి అవినాష్కి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాతో సత్కరించిన పార్టీ శ్రేణులు జై అవినాష్, జై జై అవినాష్ అంటూ నినాదించారు. రాబోయే ఎన్నికల్లో దేవినేని అవినాష్ను భారీ మెజారిటీతో గెలిపించి ఎమ్మెల్యేగా చేసుకుంటామని వారు తెలిపారు. సీఎం జగన్ అవినాష్పై ఉంచిన నమ్మకం నిలబెట్టుకునే విధంగా తూర్పులో వైసీపీ జెండా ఎగరవేసి జగన్కు బహుమానంగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
పేదలకు అండగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని 12వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ మాగంటి నవీన్ అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తూ మరోపక్క దేవినేని నెహ్రూ ట్రస్ట్ చేస్తున్న అవినాష్ అందిస్తున్న సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాలని వారు ఆకాంక్షించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్కు చెందిన 4 నిరుపేదలకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారు ₹1,00,000 విలువ చేసే 2 టిఫిన్ బండ్లు, 2 తోపుడు బండ్లను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ క్రాంతితో కలిసి డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ నవీన్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్ స్ఫూర్తితో దేవినేని నెహ్రూ ఆశీస్సులతో ఆయన తనయుడు దేవినేని నెహ్రూ ట్రస్ట్ ఏర్పాటు చేసి వారి ఆశయాల కోసం ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా నియోజకవర్గ ప్రజలకు ట్రస్ట్ ద్వారా సేవలు చేస్తూ అండగా నిలుస్తున్నారని కొనియాడారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 12వ డివిజన్లో ఈరోజు దేవినేని రాజశేఖర్ నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ దేవినేని అవినాష్ గారి సహాయంతో మరి 12వ డివిజన్లోని 4 లబ్ధిదారులకు 2 టిఫిన్ బండ్లు, 2 తోపుడు బళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే డివిజన్లో 3 దఫాలుగా టిఫిన్ బళ్ళు కానీ, బడ్డీ కొట్లు కానీ, తోపుడు బళ్ళు కానీ ఇట్లా సుమారు ₹1,00,000 విలువైన వస్తువులను వాళ్ళ జీవనోపాధి కోసం, పేద ప్రజల జీవనోపాధి కోసం మరి దేవినేని అవినాష్ గారు కానీ, దేవినేని అవినాష్ గారి సోదరి క్రాంతి గారు కూడా మొన్న గడపడగడ తిరుగుతున్నప్పుడు మరి ఈ రోడ్లో ఉన్న శ్రీనివాసరావు గారు బండి పెట్టుకుని రోజు అద్దె ఖర్చు అవుతుందండి, మనం సంపాదించే దాంట్లో చాలా వరకు అద్దెకే పోతుంది అన్న సందర్భంలో మరి ఆవిడ ఆ రోజు ఈ బండి ఇస్తాను మాట ఇవ్వడం, ఈరోజు ఆ టిఫిన్ బళ్ళు వాళ్ళకి పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉంది. మరి దేవినేని అవినాష్ గారు గత 4 సంవత్సరాల నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన తర్వాత మరి ఈ నియోజకవర్గంలో మునిపెన్నడూ లేని విధంగా దరిదాపులో 950 కోట్ల రూపాయలతో సంక్షేమం కానీ, 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి మరి ఎప్పుడూ లేదు. గత 15 ఏళ్లలో చరిత్రలో ఈ నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి అనేది ఎప్పుడూ లేదు. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆయన సొంత నిధులతో మరి ఇట్లా పేద ప్రజల కోసం ఆయన సహాయ సహకారాలు ఇచ్చుకుంటూ వెళ్తాం అనేది చాలా 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 ముదావహంగా నేను భావిస్తున్నాము. ఇదే విధంగా అవినాష్ గారి భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు సహాయపడాలని మేమందరం కూడా అవినాష్ గారికి అండగా ఉంటామని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్రాంతి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అవినాష్ గారు ఇలా అందరికీ సాయం చేస్తూ ఉన్నారు. అలాగే ఎన్నో సాయం చేయాలని చెప్పి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటాం. ముందుగా మన దేవినేని అవినాష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారి జన్మదినం శుభాకాంక్షలు తెలియపరుస్తూ లబ్ధిదారులకు కూడా ఒక శుభాకాంక్షలు తెలియపరచాలి మనం. ఎందుకంటే మనకి ఎవరైతే అత్యవసర అవసరాలు ఉన్నాయో వారి అవసరాలు తీరుస్తున్నారు మన అవినాష్ గారు. ఆ అవసరాలు తీర్చే గుణం మన అవినాష్ గారికే దక్కింది. ఇతర పార్టీ వాళ్ళకైతే అటువంటి గుణాలు ఏమి లేవు. అది గమనించుకోవాలి. ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో అవినాష్ గారిని గెలిపించుకుంటే ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేస్తారని నాకు స్వతహాగా వారితో నడిచిన గత కాలం నుంచి చూస్తున్నాను. ఇంత సేవా కార్యక్రమాలు ఏ నాయకుడు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. గమనించి జనాలు దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో అవినాష్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. ఫోటోలకు ఫోజులిచ్చే వ్యక్తి బోండా ఉమా అని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ప్రజా సమస్యలపై బోండా ఉమాకు చిత్తశుద్ధి లేదన్నారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు జగనన్న రావాలి, శ్రీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 28వ డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతాలలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ కనపర్తి కొండ తదితరులతో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 28వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు. 2014 నుండి 19 మధ్య బోండా ఉమా ఎమ్మెల్యేగా ఉన్న ప్రజల్లో ఎప్పుడూ లేడన్నారు. ఈ రోజుకి బోండా ఉమా ప్రజల మధ్యలో లేడన్నారు. ప్రజలకి అందుబాటులో లేని బోండా ఉమా అవసరమా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు. ఫోటోలకు ఫోజులిచ్చే వ్యక్తి బోండా ఉమా అని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై బోండా ఉమాకు చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజల ఆశీస్సులతో సీఎం జగన్ 175 సీట్లలో గెలుస్తామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అధిక మెజారిటీతో గెలుస్తామని తెలిపారు. డివిజన్ పర్యటనలో భాగంగా
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఈ డివిజన్కి ముఖ్య అతిథుల కింద మన డివిజన్ పర్యటనకు వచ్చిన పెద్దలు గౌతమ్ రెడ్డి గారు, శైలజారెడ్డి గారు, అదేవిధంగా కొండా గారు, రమేష్ గారు, ఇతర పెద్ద ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఈ డివిజన్లో మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కొద్దిపాటి ఓటమి చెందినప్పటికీ కూడా ఈ డివిజన్ అభివృద్ధి చేసుకుంటూ మళ్ళీ తప్పకుండా ప్రజలకు మంచి చేయాలి, మేలు చేయాలని చెప్పని ఈ డివిజన్లో ప్రతి గడప కూడా టచ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా మేము జగనన్న కోటేస్తామని చెప్పని ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని దీవించి పంపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ ఆయన రావాలి, ఆయన వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ ప్రతి ఒక్కరికి సంక్షేమం ఉంది, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పని ఈరోజు ప్రజానికి అంతా కోరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ చూసి బోండమ్మకి కపట ప్రేమ ఒకటి పుట్టింది. 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా పనిచేశాడు. ప్రజల్లో తిరగలేదు. ఓడిపోయాక ప్రజల్లో కనబడిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఏ గుమ్మానికి వెళ్ళి ప్రచారం ఓటు అడగట్లేదు. అంటే ఓటే అడగని వ్యక్తి రేపు ప్రజల్ని ఏ విధంగా కలుస్తాడు? ఉదయం 11 నిద్రలేసి అతను బయటకు వస్తాడో తెలియదు, ఎప్పుడు తిరుగుతాడో తెలియదు. ప్రజలకి అందుబాటులో లేని ప్రజానాయకుడు అవసరమా అని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలంతా అడుగుతున్నారు. మీరు చూసారు ఎప్పుడైనా ఓటు అడగడం? ఏదో 10 నిమిషాలు, పావు గంట, 2 ఫోటోల కోసం, ఒక వీడియో కోసం దిగి సెంటర్లో ఒక మీటింగ్ పెట్టుకుని వెళ్ళిపోతాడు తప్ప ప్రతి గుమ్మానికి వెళ్ళడం కానీ, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కానీ ఏ మాత్రమైన చిత్తశుద్ధి ఉందో అతనికి బోండవమనే వ్యక్తికి. అందుకే ప్రజలందరూ చెప్తున్నారు, మీరు ప్రతి గడపకి వస్తున్నారు, ప్రతి గుమ్మానికి అడుగుతున్నారు, జగనన్న పథకాలు ప్రతి గుమ్మానికి వస్తున్నాయి, అందుకే మా గుమ్మంలోంచి మేము తప్పకుండా మేము ముందుకొచ్చి ఓటేస్తామని చెప్పని ప్రజలకు చెబుతుంటే చాలా సంతోషంగా. తప్పకుండా ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో 170 సీట్లు గెలుస్తారని, సెంట్రల్ నియోజకవర్గం మంచి మెజార్టీతో గెలుస్తుందని పూర్తి నమ్మకం, విశ్వాసం నాకుంది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో గడపకి అవ్వచ్చు, లేకపోతే ఓటు అభ్యర్థన మేరకు మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొండా గారు, రమేష్ గారు, అలాగే ఇంకా స్థానిక పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఈ డివిజన్లో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. ఎందుకంటే ఇక్కడ మా కార్పొరేటర్గా గెలవపోయినప్పటికీ కూడా ఈ డివిజన్ ఎక్కడా కూడా మేము నిర్లక్ష్యం చేసినటువంటి దాఖలాలు లేవు. ఏవైతే ఈ డివిజన్లో శానిటేషన్ ఆఫీస్ కావచ్చు, అలాగే కొన్ని చోట్ల రోడ్లు కావచ్చు, గతంలో ఎక్కడా కూడా ఇబ్బంది పడినటువంటి రోడ్లు ఈరోజు మేము వచ్చిన తర్వాత గడప నిధులతో ఆ రోడ్లన్నీ కూడా వేయటం జరుగుతూ ఉంటుంది. ఎక్కడా కూడా అభివృద్ధి జరగకుండా ఒక్క ప్రాంతం కూడా ఆగిపోయినటువంటి దాఖలాలు లేవు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్క డివిజన్ కూడా మన డివిజనే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కడికి కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి దాని మీదే ఈ ప్రభుత్వ పరిపాలన ముందుకు సాగుతోంది. అలాగే ఇంక చెప్పాను, అసలు సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి అంటేనే ఒక మార్క్గా నిలిచిపోయింది రాష్ట్రంలో. నేను కనపర్తి కొండ 28వ డివిజన్ ఇన్ఛార్జ్. ఈరోజున గడపకి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో కలిపి ప్రతి గడపకి తిరగడం జరిగింది. ప్రతి గడపలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పలుకుతున్నారు. ఎమ్మెల్యే గారికి కూడా స్వాగతం పలుకుతూ అందరూ హారతలు ఇస్తూ ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. ఈరోజు మాకు ఇక్కడ చిన్న సమస్యలు ఏదైనా ఉంటే చిన్న సమస్యలే కానీ పెద్ద సమస్యలు ఈ డివిజన్లో మేము ముఖ్యంగా మాకు కార్పొరేటర్గా గెలిపించకపోయినా కూడా ప్రజలకు ఎప్పుడు నిత్యం అందుబాటులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా నియమించబడ్డ వాలంటీర్లు కానీ ఎప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఈ డివిజన్కి ఏదైతే అభివృద్ధి కావాలో, ఏమైతే కావాలి, ప్రజలకు ఏమైతే ఎప్పుడు ఏమి కావాలనేది కూడా అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఈ నెల 17న చిట్టుగుంట టింబర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో జరిగే యాదవ బీసీల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీడీపీ అని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో బీసీలు అనగదొక్కబడ్డారని, వారికి పూర్వ వైభవం రావాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. ఈ నెల 17న జరగనున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ యాదవ బీసీల ఐక్యవేదిక సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యాదవ బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి కృషి చేసిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. తెలుగుదేశం హయాంలో బీసీలకు ఆత్మగౌరవం ఉండేదని, వైసీపీ హయాంలో బీసీలు అణగదొక్కబడుతున్నారని అన్నారు.
బీసీలకు మళ్లీ పూర్వ వైభవం రావాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. ఈ నెల 17న జరిగే సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లూకా సాయిరామ్ గౌడ్ మాట్లాడుతూ ఈ ఆదివారం చుట్టుగుంట టింబర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్ నందు టీడీపీ, జనసేన, బీజేపీల పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్, సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమాకు మద్దతుగా యాదవ బీసీల ఆత్మీయ సమావేశం జరగనుందని చెప్పారు. బీసీలకు మేలు చేసే పార్టీ టీడీపీ అని వెల్లడించారు. అందుకే ఈసారి ఎన్నికలలో తాము టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. 17న జరిగే ఆత్మీయ సమావేశంలో బీసీలు, యాదవ సంఘీయులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు దేశ భవిష్యత్తు కోసం అక్కడ గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి పదంలో దేశాన్ని ఎటువంటి స్కాములు కానీ ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ లేనటువంటి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ దేశం ముందుకెళ్తుందనేది విషయం మనందరూ చూసాం గత 10 సంవత్సరాలుగా. అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాన్ని దుర్మార్గమైనటువంటి పరిపాలనతో, అవినీతితో అడ్డగోలుగా దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ, అలాగే తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కూడా కూటమితో ముందుకెళ్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా రేపు ఆదివారం నాడు చిలకలూరుపేటలో అతిపెద్ద బహిరంగ సభ, దాదాపు 15 లక్షల మంది ప్రజలతో ఏర్పాటు చేసే బహిరంగ సభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆ సభకి విచ్చేస్తూ ఉన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ కూటమి లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా, అవినీతికి చిరునామాగా 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వెనక్కిపోయింది ఆంధ్రప్రదేశ్. 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రం 20 సంవత్సరాలకి వెనకబడిపోయింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అన్ని వర్గాల ప్రజలను కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అన్ని వర్గాల ప్రజలను కూడా మోసం చేసినటువంటి ఏకైక మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. ఈ దుర్మార్గ దుష్ట ప్రభుత్వాన్ని, అవినీతి అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే పెద్దలు చెప్పారు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని. అందులో భాగంగానే ఈరోజు దేశాన్ని ప్రపంచానికి దీటుగా భారతదేశాన్ని ఉన్నత స్థితికి తీసుకొచ్చే దిశగా ఈరోజు నరేంద్ర మోడీ గారు అవినీతి రహిత పాలన అందిస్తూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక పక్క, దూరదృష్టి కలిగి విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క, సమస్యల పరిష్కారమే దిశగా ఎక్కడ సమస్యలు ఉంటే ఆ సమస్యపై ప్రశ్నించి ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాడేటువంటి పోరాట తత్వం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ఒక పక్క. ఈ 3 పార్టీలు కలయికతోని ఈ రాష్ట్రంలో ఈ యొక్క దుర్మార్గ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా నిద్రపోకూడదని చెప్పి 3 పార్టీల అధ్యక్షులు మాట్లాడుకోవడం కాదు. ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రజల్ని 10 మందిలో 10 మందిని కలిపితే 8 మంది ఈరోజు 3 పార్టీలు కలవాలి, ఈ యొక్క దుర్మార్గుడిని గద్దె దించాలి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని తరిమి కొట్టాలనే మాట మాట్లాడుతున్న పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు 3 పార్టీలు ఎన్డీఏలోకి తెలుగుదేశం రావడాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తి విశ్వాసంతో స్వాగతం పలుకుతూ సభ ద్వారా చెప్పారో ఓటు చీలనివ్వనని మరి ఆ మాట మీదే నిలబడి మరి ఈ యొక్క రాష్ట్ర 5 కోట్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరి తెలుగుదేశం పార్టీయే కానివ్వండి, మరి ఈ రోజున ఈ యొక్క 2 పార్టీలు మొన్న నవంబర్ నుంచి కూడా మరి ముందుకెళ్తుండడం జరిగింది. మీ అందరికీ తెలుసు.
తెలుగుదేశం జనసేన మరి ఈ కూటమిలోకి మరి బీజేపీ కూడా రావటం, ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకించడం, మరి బీజేపీకి ఈ కూటమిలోకి వచ్చిన సందర్భంగా వారికి కూడా మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే చిలకలూరుపేట 17వ తారీఖు జరగబోయే సభలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి ప్రజల యొక్క పాలనకి మంచి పరిపాలన చేయడానికి ఎంత అవసరమో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా 10 సంవత్సరాల నుంచి కూడా ఒక స్వచ్ఛమైన పాలన చేస్తూ అవినీతి లేకుండా ముందుకెళ్తున్నటువంటి మరి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలు కూడా ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరం. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ జన్మదినం సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు అవినాష్కి శుభాకాంక్షలు తెలియజేశారు. గుణదల్లోని వైసీపీ కార్యాలయంలో అవినాష్ని కలిసి పుష్పగుచ్చం అందించారు. అవినాష్ భవిష్యత్తులో మరిన్ని మంచి పదవులు అధిరోహించి పేద ప్రజలకు సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులు అవినాష్పై ఎప్పుడూ ఉండాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు, మహిళా నేతలు పాల్గొన్నారు. గీతాంజలి మరణానికి టీడీపీ జనసేన పార్టీలే కారణమని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. గీతాంజలి మరణానికి కారకులైన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. స్థానిక సింగినగర్ ఆంధ్రప్రభ కాలనీలోని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో గీతాంజలి మరణానికి కారకులైన నిందితులను శిక్షించాలని కోరుతూ వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుండి నూజివీడు రోడ్లో గల అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ఈ ప్రదర్శనలో వెల్లంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ అవుతిశ్రీ శైలజారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ గీతాంజలి మరణానికి కారకులైన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. అజయ్ సజ్జను రాంబాబు అనే నిందితుడిని శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. గీతాంజలి మరణానికి టీడీపీ జనసేన పార్టీలే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రమాదేవి, అంగిరేకుల గొల్లబామ, పేరం త్రివేణిరెడ్డి, తోపుల వరలక్ష్మి, ఫాతిమా, శివమ్మ, చాందిని, హైమావతి, వెంకటేశ్వరమ్మ, శిరీష, చంటి, చీకటి నాగమణి తదితర మహిళా నేతలు పాల్గొన్నారు. తెనాలిలో జరిగినటువంటి సంఘటనగా గీతాంజలి మరణానికి ఎవరైతే కారణమో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేసి శిక్ష విధించాలని మహిళా లోకం మొత్తం కూడా ఏకంగా ముక్త కంఠంతో మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం గూండాలు నిజంగా ఐటీడీపీ అనేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు పెంచి పోషిస్తూ ఉన్నాడు. దానికి తోడుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ అయినప్పటికీ కూడా మనసులో మనోభావాలు ఎలా ఉంటాయో తేల్చుకునేటువంటి వ్యక్తికి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ ఈ రెండు కలిసి పాపం ఆ అమ్మాయిని జగనన్న ఏదైతే ఇళ్ల పట్టా ఇచ్చి సంబరంగా చేసుకునేటువంటి దాన్ని తన ఎఫ్బీలో మరి తను పోస్ట్ చేసుకుంది. మరి దాన్ని వీళ్ళు వక్రీకరించడం అనేటువంటిది అది చెప్పలేనటువంటి మాటలతో వర్ణనాతీతం అన్నమాట అమ్మాయి బాధ. ఎందుకంటే నిజంగా మగవాళ్ళు సిగ్గుపడాలా, ఇంట్లో ఆడదలేందే మీకు పూట గడవదు. కానీ మహిళా లోకంలో ఉన్నటువంటి ఎవరైతే ఇట్లాంటి మాట్లాడిన వాళ్ళందరినీ కూడా కించపరిచే విధంగా ఈ టీడీపీ అనేటువంటిది, జనసేన అనేటువంటిది పెంచి పోషిస్తూ ఉంది. ఎవరైతే అజయ్ సజ్జా అనేటువంటి వెధవ, వాడిని నోటికి అదుపు లేదు. గతంలో బొక్కల వేస్తేలా కూడా వీడికి సిగ్గుశరం లేదు. సిగ్గుశరం ఎందుకు లేదంటే వీడు ఉమ్మేసినా కూడా తుడుచుకుపోయే రకం. ఎందుకంటే గతంలో వాడిని బొక్కలేసి తన్నినా కూడా నాకు చంద్రబాబు నాయుడు ధైర్యం ఉన్నాడు అనేటువంటి దానిలో అప్పుడు కొంచెం తగ్గినా కూడా మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలతో పేలాపన పొందుతున్నటువంటి ఎవడైతే అజయ్ సజ్జా ఉన్నాడో వాడిని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాంబాబు అనేటువంటి వ్యక్తి, అతడు బాండవమ్మ అనుచరుడు. మరి వాడిని కూడా ఇవాళ తెనాలి పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాడికి కూడా కఠినమైనటువంటి శిక్ష విధించాలని కూడా మేము మహిళా లోకం మొత్తం కూడా తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే మహిళల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వాలను మనం ఎన్నో చూసాం. అవన్నీ కూడా ఎలా గాలికి పోయినాయో గతంలో మనం చూసాం. రానున్న రోజుల్లో కూడా అదే రిపీట్ అవుతుందని తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బాండవమ్మ సెంట్రల్ నియోజకవర్గంలో ఎలక్షన్లో అయితే ఓట్లు కావాలంటాడు, కానీ మహిళల పట్ల ఇలా అసభ్యకరంగా ప్రవర్తించేటువంటి వ్యక్తులను నీ పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు అంటే
నువ్వు గూండా రాజకీయం చేస్తావా అని అడుగుతా ఉన్నావు. నిజంగా గతంలో ఏదైతే గూండా రాజకీయం చేశావో నీ గూండా రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి చెల్లి చీటు పాటిస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మహిళలకి దిశ చట్టం తీసుకొచ్చి ఒక భద్రత, ఒక ధైర్యం, ఒక భరోసా కల్పించినట్టు ముఖ్యమంత్రి గారిని ప్రేలాపన చేశావు నువ్వు. దిశ చట్టం అనేటువంటిదే లేదు, దిశ చట్టం అనేటువంటిది పనికిరాదని. ఆ దిశ చట్టం ద్వారా చాలామంది ఎవరైతే అమాయకులు కొంతమంది వలలో పడినటువంటి వాళ్ళందరినీ కూడా ఛేదించినటువంటి దిశ దాన్ని కూడా మీరందరూ కూడా కించపరిచి మాట్లాడారంటే మహిళల మీద మీకున్నటువంటి చిత్తశుద్ధి ఎలాంటిదో అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏదైతే అజయ్ సజ్జా ఇంకా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి పిల్ల సైనికులు కూడా ఈ పిల్ల సైనికులు కూడా అద్దుపద్దు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మహిళా లోకం మొత్తం కూడా ఏదైతే రేపు 2024 ఉందో జనసేన అవ్వచ్చు, ఇంకో సేన అవ్వచ్చు. ఎందుకంటే మహిళా మనలో ఎవరైనా కించపరిచినా కూడా దానికి ఉపేక్షించేటువంటి ఇది లేదు. కాబట్టి మహిళా లోకం అంతా కూడా ఏకమవుతా ఉంది. ఎవడైతే ఆ రాంబాబు, సజ్జా ఇంకా అనేక రకాలైనటువంటి కోణాల్లో దర్యాప్తు జరుగుతూ ఉంది, వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము సెంట్రల్ నియోజకవర్గ మహిళా విభాగం తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఎవడైనా సరే ఉపేక్షించేది లేదని. దానికి మేము కట్టుబడి ఉన్నాం. గతంలో చూసాం ఎన్నో రకాలుగా మహిళల్ని ఇబ్బంది పెట్టడం, రాజకీయాల్లో వచ్చినటువంటి మహిళల్ని కించపరచడం. ఎందుకంటే కించపరిస్తే వాళ్ళు ఒక భావనకు గురైపోయి వాళ్ళు బయట తిరగలేరు. వాళ్ళు తిరగపోతే మహిళా లోకం మొత్తం కూడా ఇంట్లోనే కూర్చోబెట్టాలనేటువంటి దాంతో గత ప్రభుత్వాలు పనిచేస్తే వాళ్ళ మహిళా లోకంలో రాజకీయాలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఎంచుకున్నటువంటి రంగాలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఎవడైనా సరే ఇక నుంచి కనుక FBలో పోస్ట్ పెట్టాలంటే భయపడే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎవరైతే అజయ్ సజ్జా అన్నటువంటి వాడిని, అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాంబాబు అనేటువంటి వాడి మీద కూడా ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు. దాన్ని మాత్రం బయటికి రాకుండా కఠినంగా శిక్షించాలని మాత్రం మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రేపు షెడ్యూల్ ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో కోడ్ తక్షణం అమల్లోకి రానుండగా అభ్యర్థులను ఖరారు చేయగా ఎన్నికల ప్రచారాల హోరుతో ప్రధాన పార్టీలు రాష్ట్ర రాజకీయాలన్నీ హీటెక్కించబోతున్నాయి. రేపు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఉండగా అదే సమయంలో ఏపీలో మరో ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అధికార వైఎస్ఆర్సీపీ మొత్తం 175 స్థానాలకు, లోక్సభ 25 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ నుంచి పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటన చేయబోతున్నారు. గత ఎన్నికల సమయంలోనూ ఆయన ఇలాగే ప్రకటించారు. ఎన్నికల కోసం అభ్యర్థుల విషయంలో వైఎస్ఆర్సీపీ తొలి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సామాజిక సమీకరణలు, స్థానిక పరిస్థితుల ప్రభావం, అభ్యర్థుల గెలుపోటములపై నిర్వహించే సర్వేల ఆధారంగా ఇప్పటికే 70కి పైగా అసెంబ్లీ, 20కి పైగా పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మిగతా స్థానాల్లో కొన్నిట్లో సిట్టింగ్లకే అవకాశం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీగా మార్పులు లేకుండా ఇప్పటికే పూర్తి స్థాయి జాబితా సిద్ధమైనట్లు సమాచారం. రేపు అధికారిక ప్రకటన వెలువడుతుండటంతో ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మరోసారి పొత్తు రాజకీయాన్నే నమ్ముకుంది. జనసేన, బీజేపీలతో కూటమిగా ఈ ఎన్నికలకు చంద్రబాబు వెళ్తున్నారు. ఇప్పటికే సీట్ల పంపకంపై చర్చలు జరగ్గా అభ్యర్థులను ప్రకటించడంపై కూటమిలో చిచ్చును రాజేస్తోంది. చాలా చోట్ల అసంతృప్తులు రాజీనామాలకు దిగుతున్నారు. ఆశావాహులు వాళ్ళ అనుచరులు పొత్తు అభ్యర్థికి సహకారం ఉండబోదని తెగేసి చెప్తున్నారు. వాళ్లను చల్లార్చేందుకు, బుజ్జగించేందుకు ఆయా పార్టీల అధినేతలు తలలు పట్టుకుంటున్నారు.
రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయవాడ పశ్చిమ టికెట్ను యాదవ సామాజిక వర్గ నాయకులు గొలగాని రవికృష్ణకు కేటాయించాలని యాదవ సంఘం నాయకులు బీజేపీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. సొంతగడ్డ మీద ప్రేమతో 15 సంవత్సరాలుగా ప్రజాసేవలు అందిస్తూ పశ్చిమ నియోజకవర్గానికి తన వంతు సేవలందిస్తున్న ఎన్ఆర్ఐ గొలగాని రవికృష్ణకు పశ్చిమ సీటు కేటాయిస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని బీజేపీకి కానుకగా ఇస్తామని తెలియజేశారు. శుక్రవారం కొత్తపేటలోని యాదవ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాదవ సంఘం నాయకులు మాట్లాడారు. తొలుతగా యాదవ సంఘం నాయకులు బోను సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ఆర్ఐ గొలగాని రవికృష్ణ గత 15 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అండదండగా నిలిచారని అన్నారు. కరోనా సమయంలో వివిధ వర్గాల వారికి ఆయన పలు విధాలుగా సహాయ సహకారాలు అందించారని చెప్పారు. విజయవాడ పశ్చిమంలో యాదవుల సామాజిక వర్గానికి 35,000కు పైగా ఓట్లు ఉన్నాయని, తాము మిగతా కులాల వారితో ఎంతో కలివిడిగా ఉంటామని, రవికృష్ణకు సీటు ఇస్తే రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన్ని గెలిపించుకుంటామని చెప్పారు. యాదవ కళ్యాణ మండపం కార్యదర్శి మురపాల దుర్గారావు యాదవ్ మాట్లాడుతూ గొలగాని రవికృష్ణ ఎంతో సహృదయుడని, అన్ని వర్గాలు వారితో స్నేహ సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి అని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారని వివరించారు. గొలగాని రవికృష్ణకు సీటు ఇవ్వాలని బీజేపీ నాయకత్వాన్ని కోరారు. యాదవ సంఘం నాయకులు కోలా ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ మంచి మనిషి అయిన గొలగాని రవికృష్ణకు బీజేపీ పశ్చిమ సీటు ఇస్తే ఆయన్ని గెలిపిస్తామని ప్రకటించారు. యాదవులను ఇప్పటిదాకా అందరూ ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, కానీ తమకు అవకాశం ఇస్తే రవికృష్ణ వంటి మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెప్పారు. తమకు అన్ని కులాల వారితో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఈ సమావేశంలో యాదవ సంఘం నాయకులు బోను జయశంకర్ యాదవ్, పక్కుర్తి రామకృష్ణ యాదవ్, కిలాడి కామేష్ యాదవ్, పల్లా మురళీ యాదవ్, ఒమ్మి రమణ యాదవ్, ఇప్పిలి కేశవరావు యాదవ్, ఒమ్మి వెంకటేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సోదరులు యాదవ సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం, అనేక సంవత్సరాలుగా యాదవ సోదరులు అందరికీ పనిచేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎంతమందికి సీట్లు ఇచ్చినా, ఎన్ని కులాలకు సీట్లు ఇచ్చినా, అది మతాలకు ఇచ్చినా మేము ప్రజాస్కందాలు మేము మోసి వాళ్ళందరినీ గెలిపించడం జరుగుతుంది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, గొల్లగాని రవికృష్ణ గారని అన్నారయ్య గారు, ఆయన మా యాదవ సోదరుడు 15 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చాలామంది నిరుద్యోగ వృత్తితో బాధపడుతుంటే వాళ్ళకి తన చేయూత ధర్మంగా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మన నాయి బ్రహ్మ సోదరులకు పనిముట్లు, ఇతర కులస్తులకు కూడా ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అది ఆయన చెప్పుకోవడం జరగట్లేదు. అదేంటంటే జనాలుగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఆయన ఒక ఎన్ఆర్ఐగా అమెరికాలో ఉండడం కాదు, ఇక్కడ వాళ్ళ ఫాదర్ పేరు మీద స్వచ్ఛంద సంస్థ పెట్టి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఆయన బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. 15 సంవత్సరాల క్రితం ప్రజారాజ్యం తరఫున పోటీలో ముందంజలో ఉన్న అభ్యర్థి, అతని కొన్ని కారణాల వలన కొన్ని శక్తులు కావాలని అతను రానివ్వకుండా చేశాయి. దానికి మేము బాధపడాల. ఎవరో మన సోదరులకు ఎవరో వాళ్ళకి మనం చేద్దాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ యాదవులు 35,000 పైచీలుగా ఓట్లు ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో మా నగర సోదరులకు కానీ, అలాగే ముస్లిం సోదరులకు కానీ అనేక పర్యాలు, అలాగే మన వైశ్యాసికి కానీ ఇస్తే మేమున్నాం మీ వెనకాల మీ సోదరులు అని చెప్పని వాళ్ళని భుజస్కంధాల మీద మూసి వాళ్ళని గెలిపించడం జరిగింది. నా పేరు దుర్గారావు అండి, యాదవ కళ్యాణ మండపం కార్యదర్శి, అలాగే యాదవ సంఘ నాయకులు. నాకు గొలగాన రవి గారికి బీజేపీ తరఫున సీట్ వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఈ మధ్యలో తెలిసేది ఏంటంటే, కొంతమంది వ్యక్తులు ఏదో అడ్డుపడుతున్నారు అని చెప్పి ఆయనకి అడ్డంగా చేస్తున్నారు. గతంలో కూడా పీఆర్పీలో ఉండేటప్పుడు కూడా వారికి సీటు వచ్చి కూడా దాన్ని కొంతమంది ఆపేయడం జరిగింది. అయినా ఏం బాధపడలేదు. విజయవాడలో ఈ పశ్చిమ నియోజకవర్గంలో గతంలో ముస్లింలు, అలాగే వైసెస్,
అలాగే ఇతర కులస్తులు కూడా నగరాలు అనుకోండి పోటీ చేశారు. వారందరికీ కూడా మా యాదవ సంఘం ఏ రోజు కూడా మేము అడ్డం చెప్పలేదు, ఈయనకి ఇచ్చారేంటి ఆయనకి ఇచ్చారని. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఈ 21 డివిజన్లో మేము యాదవులందరం కలిసికట్టుగా వాళ్ళకి ఓట్లేసి గెలిపించడం జరిగింది. అలాగే ఈయన అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా కూడా బాగా బలపడి 10 మందికి ఉపయోగపడే వ్యక్తి. ఇలా చదువుకొని ఇక్కడ అక్కడ జాబు చేస్తూ ఇక్కడ కొంతమంది నిరుద్యోగులు కూడా అక్కడ అవకాశం కల్పించడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలో గత 15 ఏళ్ల క్రితమే గొలగం రవికృష్ణ గారు పీఆర్పీ తరఫున రావడం జరిగిందండి. పీఆర్పీ టైంలో ఫస్ట్ జెండా ఎగరేసింది కూడా పశ్చిమ నియోజకవర్గంలో గొలగం రవికృష్ణ గారు. ఆ జెండా ఎగరేషన్ టైంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన యుఎస్లో ఉండే అతను కూడా అక్కడ వదులుకొని ఇక్కడికి వచ్చి కొన్ని సేవా సంస్థలు స్థాపించి వాళ్ళ అమ్మగారి పేరు మీద వాళ్ళ నాన్నగారి పేరు మీద ట్రస్ట్ అవుట్ చేసి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ టైంలో లేని వాళ్ళందరికీ రోడ్డు మీద గంపలతో అమ్ముకునే వాళ్ళందరికీ కూడా నేనున్నానన్న సపోర్ట్తోని తోపుడు బళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది లేని వాళ్ళకి స్వయం ఉపాధి కోసం అనేక కిట్లు ఇవ్వడం కానీ లేదా వాళ్ళకి ఇంత సహాయం చేసి వాళ్ళకు ఒక వ్యాపారం చేయటం కోసం ఆర్థికంగా ఆదుకున్నారు. అలాంటి వ్యక్తికి కానీ మనం పశ్చిమ నియోజకవర్గంలో సీట్ ఇస్తే ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పల్లా మురళి అండి, నేను యాదవ్ కళ్యాణ మండపంలో కమిటీ మెంబర్ని. గొలగం రవికృష్ణ గారు గత 15 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పశ్చిమ నియోజకవర్గ ప్రజలనే కాకుండా అన్ని ప్రాంతాల్లో ప్రజల్లో కూడా ఏదైనా ఇబ్బంది అంటే తన నోటీస్కి తీసుకొస్తే చాలు ఆగమేఘాల మీద ఆ సమస్యను క్లియర్ చేసి వాళ్ళకి ఎంతో కొంత తన తోచిన సహాయం చేసే మనిషి. వయసులో చిన్నవాడైనా పెద్ద మనసు గల మనిషి అనమాట. అలాగే మన పశ్చిమ నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వ్యక్తి. ఈ పుట్టి పెరిగిన ప్రాంతాన్ని మర్చిపోకూడదని తన విదేశాల్లో ఉన్నా కూడా ఇక్కడ తన బంధువర్గంతో ఇక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు నడిపిస్తూనే ఉన్నాడు. తను అక్కడ ఉన్నా కూడా ఇక్కడ చేస్తూనే ఉన్నాడు. అలాంటి మంచి వ్యక్తికి అవకాశం 15 ఏళ్ల క్రితం కూడా వచ్చింది. అప్పుడు కూడా అన్యాయం జరిగింది. అలాంటి అన్యాయం మళ్ళీ ఇది రెండోసారి కూడా జరుగుతుంది. ఇదే అలవాటుగా అవుతుంది. దయచేసి అన్ని రాజకీయ పెద్దలకు అలాగే ముఖ్యంగా బీజేపీ పెద్దలకి మా విన్నపం ఏంటంటే సేవ చేసే మనసున్న మనిషి అతను. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు శనివారం నగారా మోగనుంది. షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. కాగా గత లోక్సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్ను ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్ మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేసిన వ్యక్తి దేవినేని అవినాష్ అని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా కొనియాడారు. అమ్మవారి ప్రజల ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. వైసీపీ తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ జన్మదిన వేడుకల సందర్భంగా 10, 11 డివిజన్ల వైసీపీ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేక్ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గాతో కలిసి అవినాష్ కట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానాన్ని ప్రారంభించిన అవినాష్ స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి దేవినేని అవినాష్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. అమ్మవారి
పేదవాడి ప్రజల ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. తూర్పు నియోజకవర్గంలో తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని దేవినేని అవినాష్ అన్నారు. పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి అవినాష్కు శుభాకాంక్షలు తెలియజేశారు. పదవ డివిజన్లో 11వ డివిజన్లో నా సోదరులు గత ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థి దశ నుంచి గల నా రాజకీయ జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న పర్వతనేని పవన్ గారు కానివ్వండి, ఉదయ్ గారు కానివ్వండి, హరీష్ గారు కానివ్వండి, ముగ్గురు ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా సేవా కార్యక్రమాలతో, అన్నదాన కార్యక్రమాలతో ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, ఎలక్షన్ అబ్జర్వర్గా అన్నీ చిట్టుబాబు గారు, డిప్యూటీ మేయర్లు, మాజీ డిప్యూటీ మేయర్లు ఆళ్ళ చల్లారావు గారు కానివ్వండి, నవీన్ గారు కానివ్వండి, వరప్రసాద్ గారు కానివ్వండి, రాంకోశ్రావు గారు కానివ్వండి, అదేవిధంగా 19వ డివిజన్ కార్పొరేటర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ గారు పాల్గొని ఈరోజు ఘనంగా ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుని ప్రజానికానికి అన్నదాన కార్యక్రమాలు చేస్తాం జరుగుతుంది. ఏదైతే రాబోయే రోజుల్లో గారు మేమందరం గారు కలిసికట్టుగా రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ముఖ్యంగా 10, 11వ డివిజన్లో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రజానికానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నీ గారు ప్రజానికంలోకి తీసుకెళ్లే విధంగా మేము అందరం గారు కలిసికట్టుగా ముందుకెళ్తాం. పేద ప్రజానీకానికి, ఈ ప్రాంతంలో నివసిస్తున్న పేద ప్రజానీకానికి ఏ ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము అందరం గారు తోడుగా ఉంటామని చెప్పండి. ఈరోజు ఇంత ఘనంగా పుట్టినరోజు కార్యక్రమం, ఎందుకంటే పుట్టినరోజు కార్యక్రమానికి నెహ్రూ గారు చనిపోయిన దగ్గర నుంచి గారా దూరంగా ఉండటం జరుగుతుంది. అందుకని ఈరోజు సేవా కార్యక్రమాలతో ఈరోజు సోదరులు పవన్ గారు కానివ్వండి, ఉదయ్ గారు కానివ్వండి, హరీష్ గారు కానివ్వండి, ప్రజానీకానికి సేవా కార్యక్రమాలతో ఈరోజు ఈ యొక్క వేడుకలు జరుపుకున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత పేద ప్రజానీకానికి మరింత అండగా ఉండే విధంగా మేమందరం గారు ముందుకెళ్తాం సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా సోదరుడు మా అన్న దేవినేని అవినాష్ గారు 37వ జన్మదిన జరుపుకుంటున్నారు. ఆయనకి ఇలాంటి వేడుకలు ఇంకా ఎన్నెన్నో రావాలని, అలాగే ఈ సంవత్సరం 2024లో ఆయన్ని తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసి ఆయన మా జగన్ ప్రభుత్వం గారికి గిఫ్ట్గా ఇద్దామని అనుకుంటున్నాము. ఇలాంటి పుట్టినరోజు ఆయన జరుపుకుంటూ ఆయన 100 ఆరోగ్యాలతో కలకాలం ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు గడప గడపకు అవినాష్ అన్న హామీ ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అవినాష్ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. 5వ డివిజన్లో పర్యటించిన వైసీపీ యువనేత సిద్ధార్థ ప్రజలకు ఉన్న సమస్యలు అడిగి తెలుసుకొని వాటిని అవినాష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో జగన్ అందించిన పథకాలు, అవినాష్ చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని కోరారు. గతంలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కలపాల అంబేద్కర్, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కనకదుర్గమ్మ ఫ్లైఓవర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. మృతుడు విజయవాడ 1 టౌన్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. పార్టీ కండువా కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించిన సీఎం వైఎస్ జగన్. వైసీపీ శ్రేణుల మధ్య ఘనంగా జరిగిన తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు. వందలాదిగా తరలివచ్చి అవినాష్కు శుభాకాంక్షలు తెలియజేసిన అభిమానులు, దేవినేని అనుచరులు. వైసీపీ యువనేత దేవినేని అవినాష్ జన్మదినం సందర్భంగా నగర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు. పేదలకు అన్న వితరణ, బట్టలు పంపిణీ చేసిన వైసీపీ నాయకులు. ప్రజా సమస్యలపై బోండా ఉమాకు చిత్తశుద్ధి లేదన్న వైసీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నట్లు స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.